హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను హార్వెస్టింగ్ చేస్తున్నానండి. జామ పళ్ళు వచ్చేసి మీరు చూద్దురు ఎన్ని వచ్చినాయో. లాస్ట్లో వచ్చేసి ఇదిగోండి, కొంచెం దూరగా వచ్చినాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇది బాగానే ఉంది. ఈ పైకాయ వచ్చేసి కొంచెం దూరగా వచ్చిందనమాట. అంటే కొంచెం తెంపటానికి ఇబ్బంది అయింది. అంటే పక్కన పిందెలు ఉన్నాయి కదా, ఇంకా చూసుకొని కట్ చేయాలన్నమాట. పక్కన పిందెలు కూడా రాలిపోకూడదు కదా మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు. ఇక్కడ చూసారా, కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి బాగా పెద్ద సైజు అనమాట, తెల్లగా వచ్చింది. గడకరతో కట్ చేస్తాను. గడకరతో లాగితే ఇంకా కింద పడతాయండి. కాయలు వచ్చేసి బాగా పండింది ఏంటంటే కొంచెం పగిలిద్ది అనమాట. బాగా పండితే ఇవి కొంచెం దూరగా ఉన్నాయిలేండి, ఇబ్బంది లేదు. ఇక చూసుకుంటూ ఉండాలన్నమాట, కాయలు ఏమన్నా పండినయా లేదా అని చెప్పేసి. ఉడతలు కూడా కొడుతున్నాయండి. అసలు కాయలు వచ్చేసి డ్యామేజ్ లాగా వస్తున్నాయి అన్నమాట. చూపిస్తాను. కాయ వచ్చేసి బాగా తెల్లగా వచ్చింది. ఇదైతే ఇదిగోండి, బాగా వచ్చింది. ఇదిగోండి, హార్వెస్టింగ్ చేస్తే ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇక అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి అన్నమాట. అవన్నీ హార్వెస్టింగ్ చేస్తే ఇన్ని వచ్చినాయి. చెప్పాను కదా, మేము కొనము అని చెప్పేసి, కాయలు వచ్చేసి ఇవే సరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇవే పెడుతుంటామండి బాక్సుల్లోకి వచ్చేసి పిల్లలకి. లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే ఇవే కట్ చేసి పెడుతుంటాం. జామ పండు చాలా మంచిదండి హెల్త్కి వచ్చేసి. ఇంకా అందరూ తినొచ్చు. ఇదేంటంటే ఎప్పుడూ మనకి దొరుకుతూనే ఉంటాయి. ఏ కాలంలో అయినా జామ పండు వచ్చేసి మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయండి. కాయలు వచ్చేసి జామ పళ్ళు వచ్చేసి, అంటే ఒక్కొక్క ఫ్రూట్ అంటే పలానా సీజన్లోనే వస్తాయి కదా, కానీ జామ పండు మాత్రం ఇంకా మనకి ఎప్పుడు ఏ సీజన్లో అయినా దొరుకుతుంటాయి అన్నమాట. ఇక ఒక్కసారి కనుక కాపు వచ్చిందంటే మళ్ళీ మనం ఏదన్నా కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక మళ్ళీ చిగురు వస్తుంది అనమాట. బాగా వస్తాయి కాయలు వచ్చేసి, బాగా వస్తాయి. ఇదిగోండి, బాగా తెల్లగా కనిపిస్తుంది కాయ వచ్చేసి. బాగా వచ్చినాయి. మొత్తం ఒక 6 డజన్ దాకా దొరికినట్టున్నాయి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.